నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని అంకిత మరణంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అంకిత మరణించిందంటూ కన్నీరు మున్నీరయ్యారు. బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి తలుపుల అద్దాలు పగిలాయి. పోలీసులొచ్చి నచ్చచెప్పటానికి ప్రయత్నించినప్పటికీ బాధితులు వినిపించుకోలేదు. ఆసుపత్రిని సీజ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని స్టాలిన్ నగర్కు చెందిన నాగేశ్వరమ్మ, రాజా దంపతుల కుమార్తె అంకిత ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. మెదడులోని నరంలో రక్తం గడ్డకట్టడంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో కొన్నాళ్లుగా వైద్య చికిత్స పొందుతోంది. ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ కష్టపడి పరీక్షలు రాస్తోంది. ఈ నేపథ్యంలో ఆఖరు పరీక్ష రాయటానికి సిద్ధమవుతుండగా ఆసుపత్రిలో నురగలు కక్కుకుని మరణించింది. దీంతో హతాశులైన తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. ఆమెకు రక్తం ఎక్కించిన వైద్యులు పట్టించుకోకపోవటం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు బోర్న విలపించారు. 1.5 లక్షలు ఖర్చు చేసినప్పటికీ బిడ్డ దక్కలేదని ఫోర్ సైట్స్ టీవీతో మాట్లాడుతూ వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని, ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అంకిత అనే చిన్నారి 20 సంవత్సరాల అమ్మాయిని మెదడులో నరం దెబ్బతినడంతో ఇక్కడ చేర్పించారు. అయితే ఏ రోజు కూడా సీరియస్గా ఉందని బయటికి తీసుకెళ్లమని చెప్పలేదు. ఈరోజు ఆ అమ్మాయి చనిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏం జరిగింది? అంకిత సార్ 6 నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తారన్నాడు సార్. ఇప్పుడు మన 3 రోజుల నుంచి చేసినాం. రక్తం బాటలు ఎక్కాలంటే రక్తం బాటలు ఎక్కించినాం. డబ్బులు లేకుండా అప్పు తెచ్చినాం సార్. అప్పు తెచ్చి కట్టినాం సార్. ఈయనకి డబ్బులు ఇప్పుడు తీరా ఇప్పుడు పొద్దున్నే లేదంటారు సార్. ఏడికి పోవాలి సార్? మేము 20 ఏళ్ళు సాకి పెద్ద చేసాం సార్. ఇప్పుడు పుట్టిన పాప కలగదు సార్. 20 ఏళ్ళు సాకి పెద్ద చేసి ఇప్పుడు పాప లేదంటే మేము ఏం చేయాలి సార్? తల్లి ఇప్పుడు అట్లా అయిపోయింది సార్. తల్లి ఏం చేయలేదు. తల్లి చూడపోతే పడిపోతుంది. డాక్టర్ అడిగితే ఏమంటాడు? ఏం జరిగిందంటాడు? ఏమంటారు? మా బావ కట్టించున్నారు సార్. డబ్బులు లేదు చేర్చుకొడతారు వాళ్ళు. అప్పు తెచ్చి కట్టినాం. డబ్బులు లేవంటే మళ్ళీ అప్పు తెచ్చి కట్టినాం. ఎంత డబ్బులు ఖర్చు అంటే ఇప్పుడు వరకు దాదాపు డాక్టర్ దగ్గర వేరే స్లిప్ తెస్తే తీసుకొని వేరే డాక్టర్ దగ్గర నేను చూపున్నా అంటాడు. నేను చూడను అంటాడు బాగా ఓపెన్ గా. అది వేరే డాక్టర్ దగ్గర పోలా. ఏమైంది? ఫిట్స్ వచ్చింటే ఫిట్స్ 6 మంత్స్ ఏంటి 6 మంత్స్ డైలీ టాబ్లెట్. నాకు జ్వరం వచ్చింది, అది వచ్చింది, ఎందుకంటే కంది అంటే టాబ్లెట్ కానీ ఇచ్చినాడు. ఈ టాబ్లెట్ ఇస్తే పొద్దున ఒకటి దాని టాబ్లెట్ పేరు అయితే తెలియదు. ఈరోజు 1, 2 అనేది ఉంటుంది. 1 ఈరోజు వేసుకోవాలి, 2 రేపు వేసుకోవాలి. అది వేసుకున్నప్పుడు బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయినప్పుడు అంటే బ్లీడింగ్ అయిన వచ్చే బ్లీడింగ్ అయిపోతుంటే ఆ టాబ్లెట్ మింగడం మాన్నాడు. మళ్ళీ ఫిబ్రవరి 25వ తారీఖు వచ్చిన అప్పుడు ట్రీట్మెంట్ చూపిస్తే అప్పుడు ఇంతకుముందు టాబ్లెట్లు కాక ఇట్లా బ్లీడింగ్ అవుతుందంటే మళ్ళీ 4 టాబ్లెట్లు ఇచ్చినాడు. అవి టాబ్లెట్లు మింగాలండి. ఇవి టాబ్లెట్లు మింగి మళ్ళీ వచ్చి 3వ తారీఖు వచ్చి సార్ ఇట్లా బాగాలేదంటే సర్లే మళ్ళీ రాసిచ్చినాడు. మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ 17వ తారీఖు వచ్చి ఇమ్మీడియట్గా ఇప్పుడు అడ్మిట్ కావాలంటే సార్ ఇప్పుడు ఉన్నట్లుండి ఇప్పుడు అడ్మిట్ కావాలంటే డబ్బులు చెప్పాలంటే సరేలే 10,000 బ్లడ్ ఎక్కించుకోవాలంటే సరేలే 10,000 అయితే మనీలే ఎక్కించుకుంటా సార్ అంటే ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు ఒక ½ అవర్ ఎంత ఖర్చు అయింది మీకు? ఇప్పుడు 6 మంత్స్ ఉంటే దగ్గర 1.5 లక్ష దాకా అయిపోయింది. అడిగితే ఏమంటాడు? ఇప్పుడు నేను డబ్బులు అయితే ఏమీ అడగలేదు. అది బ్లడ్ ఎక్కించినాడు. రాత్రి అయితే పాప బ్లడ్ ఎక్కించి అరుస్తుంది. ఏమంటే అది మామూలు అంటే పొద్దున్న 6 గంటల కాడ పాప నోట్లో బురుకు వస్తున్న భార్య వాళ్ళు అంటున్నా లేదమ్మా అది మామూలు బురుకు వచ్చేదంటే యాక్చువల్గా వాళ్ళు క్లీనింగ్ చేయాలి. కానీ నేను క్లీనింగ్ చేసిన వచ్చినప్పుడల్లా నేను నా భార్య వస్తాను నువ్వని చేసుకుంటా అంటే మళ్ళీ మొక్కలు వస్తుందంటే డాక్టర్ అంటే చెప్పినాను వస్తానా మొంగ అడుకోవాలి కదా లేచింటాడు. ఇవి సాకులు చెప్తున్నాడు. కానీ అంతా అయిపోయిన ఇచ్చి డాక్టర్ వస్తాడు. ఎంత టాబ్లెట్ ఇచ్చి బ్లడ్ ఎక్కించినాము అది మామూలుగా అనుకుంటే అది హార్ట్కి ఎక్కింది నేనేం లేదు అంతే సింపుల్గా.
అంటే వీళ్ళు ఎట్లన్నా పోకొని ఆ మాత్రానికి ఏంటి ట్రీట్మెంట్ ఇలా డబ్బులు ఏమన్నా ఊరికే వచ్చింటాయా? మా పాప మాకు కావాలా అంతే, మాకు ఆయనతో పనిలే, మా పాప మాకు కావాలి. అంకిత అనే అమ్మాయికి ఇక్కడ వైద్యులు నిర్లక్ష్యం కారణంగా చనిపోయిందని, అక్కడ రక్తం గడ్డకట్టిందని, అయితే గత 6 నెలలుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారని వైద్యులు పట్టించుకోకుండా తీవ్ర స్థాయిలో మండిపడతామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వైద్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు సుమారు 1.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని, అయితే వైద్యులు ఏమాత్రం పట్టించుకోలేదని, సింపుల్ గా చనిపోయింది అని చెప్తున్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ వైద్యులు చెప్పడంతో ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కూడా వచ్చిన పరిస్థితి. తమ అమ్మాయి తమకు కావాలని చెప్పి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి 4 సైడ్స్ న్యూస్ కెమెరామెన్ దాదాపేటతో హనుమంతు.